హాయ్ అండి అందరికీ. మేము నిన్న మాలకొండ అనే ఊరు వెళ్ళామండి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి అంట. మాకు తెలియదు, ఈ మధ్య తెలిసింది. ఇక్కడ చెట్లు కూడా చూస్తుందా, ఇవేంది కలేకాయలు అంట. మా ఆయన అయితే తీసిస్తున్నాడు, కలేకాయలు కూడా తింటారని. ఇక్కడ చూసారా వెహికల్స్ ఎన్ని ఉండయో. పైకి వెళ్ళటానికి ఘాట్ రోడ్ అండి. అసలు ఎంత ఘాట్ రోడ్ భలే భయంకరంగా ఉంది. మీకు నెల్లూరు నుంచి అయితే కందుకూరు దగ్గరికి 90 కిలోమీటర్లు, అక్కడి నుంచి అయితే 99 అనుకుంటా, నెల్లూరు నుంచి కందుకూరికి. అక్కడి నుంచి మాలకొండ వచ్చేసి 40 కిలోమీటర్స్ దాకా ఉందండి. చాలా దూరం. మాకు 3 అవర్స్ దాకా పట్టింది. ఇక్కడైతే వేరే మా అపార్ట్మెంట్లో కూడా వేరే వాళ్ళు వెళ్తుంటే చెప్పారు, చాలా బాగుంటుంది. శనివారం ఒక్కరోజేనంటండి అక్కడికి వెళ్ళేది. అక్కడ తెరిసేది గుడి. విడి రోజుల్లో ఋషులు మునులు పూజ చేస్తారంటే, విడి రోజుల్లో ఇట్లా వెళ్తారంట. అందుకే క్రౌడ్ ఎక్కువ ఉందండి. ఇక్కడ చూసారా, మేమైతే 100 రూపాయల టికెట్ తీసుకొని మాకు అయిపోయింది హాఫ్ అన్ అవర్లో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రీ దర్శనం వాళ్ళు అండి. వాళ్ళకైతే 5 అవర్స్ 6 అవర్స్ బట్టి చాలాసేపు పట్టిద్దాం పాపం. అసలు పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం నుంచి వెళ్ళండి అండి. అది కూడా 100 రూపాయల టికెట్ తీసుకుంటే త్వరగా అయిపోయింది. ఉదయం పూట అయితే అసలు చాలా క్రౌడ్ ఉంటుంది. అసలు 6 అవర్స్ 7 అవర్స్ కూడా పట్టింది. ఇక్కడ ఆలయ చరిత్ర అంటండి అక్కడ ఉంది బోర్డు మీద. మేము అది 100 రూపాయల టికెట్ కాబట్టి హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అది కూడా ఏంది, ఉదయం పూట 100 రూపాయల టికెట్ అయినా కూడా 5 అవర్స్ 4 అవర్స్ పట్టిద్దంట. మధ్యాహ్నం నుంచి కాబట్టి మేము 12:30 బయలుదేరాము. అక్కడికి వెళ్ళి 3:30 అయిందండి. అందువల్ల అప్పుడైతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇక్కడ అమ్మవారు ఉంటారంట పైన. అమ్మవారి గుడికి వెళ్తున్నాం చూడండి. అక్కడైతే అమ్మవారి గుడి కాడ కూడా 50 రూపీస్ టికెట్ ఉంది. కానీ మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. 10 నిమిషాలు అయిపోయింది. అక్కడ కొబ్బరికాయ తీసుకెళ్ళొచ్చండి అమ్మవారి గుడి కాడికి అయితే. ఆ పక్కనే ఉంటాయి. అయ్యవారి దగ్గరికి అయితే, లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే అసలు ఏమీ తీసుకెళ్ళకూడదు. అవి లోపల వరకు చూసి రావడమేను. ఇక్కడ చూసారా ఎంత సన్నగా ఉందో. దూరాన్ని చూస్తే ఏంటంటే అమ్మో పట్టమేమో లావటోలమే అనుకుంటాము. ఇది ఒక ఫేమస్ అంటండి. అయితే అక్కడికి వెళ్తే, దగ్గరికి వెళ్తే ఏంటంటే ఎంత లావటోలైన పడతారు. చూస్తుంటే దూరాన్ని చాలా అనిపించింది. పైకి వెళ్ళిన తర్వాత అసలు ఎంత బాగుందండి ప్లేస్. అసలు చల్లటి గాలి అని చాలా బాగుంది అసలు. ఎప్పుడన్నా ఒక 4 ఫ్యామిలీస్ అట్లా వెళ్ళేసి ఏదైనా వండుకొని వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు సాయంత్రం దాకా. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. ఇక్కడ చూడండి స్వామిది ఒక క్లిప్ తీశాను. వాళ్ళు ఏమో తిడుతున్నారని చెప్పి పక్కన తీసేశాను. అమ్మవారి పైన ఉన్నారన్న కదా ఆ గుడి. ఇక్కడైతే పిల్లలు పుట్టినోళ్ళకి ఇట్లా ముడిపు అనేది కట్టేసి చుట్టూరు తిరిగి వెళ్తారంటని డబ్బులు వేసి. అంత కిందకు వచ్చేసాము. కింద ఇంకా అన్నదానానికి వెళ్ళాము. ఉదయం గుడి అయితే ఉదయము 5 నుంచి సాయంత్రము 6:30 దాకా 6 దాకా ఉంటుందంటండి. తర్వాత క్లోజ్ చేస్తారంట. ఇక్కడ అన్నదానం ఉంది. బాగా అన్నము, దోసకాయ పచ్చడి, ఉల్లగడ్డ ఫ్రై, వంకాయ ఫ్రై, సాంబార్, రసం బాగానే పెట్టారు. తర్వాత బాగా తినేసి మేము భోంచేసేసుకొని ప్రసాదం. తర్వాత మేము కూడా అన్నదానానికి డొనేట్ చేసేసి వచ్చాము. ఎవరైనా వెళ్ళాలంటే ఈ టైమింగ్స్లో వెళ్ళండి. ఉదయం వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. మధ్యాహ్నం 3:30కి అట్లా వెళ్ళాము మేము. అప్పుడైతే ఓకే పర్లేదు. అది కూడా 100 రూపాయల టికెట్ అయితే త్వరగా అయిపోయింది. చూడండి గుడి కూడా చాలా బాగుంది. నచ్చితే లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్.